నమస్కారం. ఈరోజు మన డివోషన్ ఛానల్లో ఎంటర్టైన్మెంట్ పర్పస్లో భాగంగా ఈ వీడియో ఇస్తూ ఉన్నాను. ఇప్పుడు సామాన్లు అనేటువంటి వాడు మీనింగ్ ఏంటండి? సామాన్లు మొత్తం సర్దేసి ఎస్ ఆడున్న వస్తువులు ఏవైతే వాటిని సామాన్లు అంటారు. మన శివాజీ అన్న దాని ప్రకారం ఏంటి? అవి లేడీస్ విషయానికి సంబంధించేసి నెగిటివ్ వేలో మాట్లాడిన మాట, వాళ్ళ అందం, ఇంకా రిమైనింగ్ రకరకాలు మీకు తెలుసు. అసలు ఇది ఎవరు కనిపెట్టాడు ఏంటంటే సేమ్ ఈ మధ్య కాలంలో స్మార్ట్ ఫోన్లు వచ్చారు. కొన్ని బూతులకి ఆల్టర్నేటివ్ వర్డ్ ఒకటి యూజ్ చేస్తున్నారు. అది కొత్తగా వినేవాడికి అరే భలే ఉంది, నార్మల్ వాడే కదా అనిపించింది. బట్ దానికి డబుల్ మీనింగ్ తెలిసినోడికి అది అర్థమైంది అనమాట. అలా మొన్న మధ్య యూట్యూబర్ ఎవరో ఒక అమ్మాయి, అప్పుడు నేను విన్నా, సినిమాకి వెళ్తున్న థియేటర్ దగ్గర అరే ఆంటీ సామాన్లు బాగున్నారు అన్నాడు ఒకడు. అంటున్నాడు సామాన్లు అసలు ఏంటండి అని చెప్పేసి ఆమె చెప్తూ, ఇక అప్పుడు ఆమె అంటే అప్పుడు నాకు అర్థమైంది, ఒక దేవుడా ఇంత డబుల్ మీనింగ్ డైలాగా అని. మొన్న శివాజీ అదే అన్నాడు, బట్ తప్పు తెలుసుకున్నాడు, క్షమాపణ కూడా చెప్పాడు. బట్ ఇప్పుడు నార్మల్గా ఇళ్ళ దగ్గర సామాన్లకు సంబంధించిన మాట్లాడుతున్నప్పుడు కూడా ఈ బూతు పదమే గుర్తొస్తుంది అందరికీ. ఇదేనండి సమస్య. ఈరోజు నిజంగా చెప్తుంది, ఈరోజు ఇప్పుడున్నటువంటి రోజులలో పిల్లలు కానీ పెద్దలు కానీ కొన్ని పద్ధతిగా ఉన్నటువంటి మాటలు మాట్లాడినా అవతలవాడికి డబుల్ మీనింగ్ వాడికి అర్థమయ్యి వీళ్ళు మామూలుగా మాట్లాడారండి. అవతలవాడికి ఇదే వర్డ్తో డబుల్ మీనింగ్ తెలుసండి వాడికి. వాడు అంటాడు ఏంటి అదే అని. ఏంట్రా ఎన్నిసార్లు అడుగుతున్నా, దాని మీనింగ్ ఇదే కదంటే ఆహా అది ఇంకో మీనింగ్ అని అటు చెప్పాడు అనుకో, ఎలా ఉంటుందండి? అది కథ. సో ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే చెట్టు కింద ప్లేటర్ అని చెప్పేసి వంశీది, మన ఇళయరాజా అండ్ రాయని ప్రసాద్ సినిమా సూపర్ ఉండేది, చూడండి. సరైన ప్రాక్టీస్ లేని, సరైన కేసులు లేనటువంటి ఒక లాయర్ దగ్గరికి ఊర్వశి చెందినట్టు ఒక కేసు వస్తుంది. ఊర్వశి భర్త శరతబాబు. దెన్ ఈ శరతబాబునికి ఊర్వశికి సంబంధించిన ఆస్తి ఏదైతే లాక్కోవడం గొల్లప్పుడు మారుతారు. అసలు వీళ్ళు ఏం చేశారు, వారి నుంచి ఊర్వశిని ఎలా కాపాడాడు, ఒక పిరికోడు బయసినటువంటి ఒక లాయర్ తన క్లయింట్ కోసం చాలా స్ట్రాంగ్ ఎలా నిలబడ్డాడు, ఇన్వెస్టిగేషన్ చేసేసి క్రైమ్ని ఎలా కనిపెట్టున్నాడు, చివరికి వీళ్ళని ఎలా అంతమందించాడు. సినిమా సాంగ్స్ అంటే సూపర్ ఉంటాయి అసలు. అందులో మన రాజేంద్ర ప్రసాద్ పక్కన ఎలక్షన్ ఉంటాడు, సెక్యూరిటీ బాడీ గార్డ్ అతను, పక్కన మరవలు కమ్ అసిస్టెంట్ వచ్చేసి కిన్నెర తను, అండ్ మన రాజేంద్ర ప్రసాద్ లాయర్ అన్నట్టు. ఇక మధ్యలో సామాన్లు కొంటాం అంటూ వస్తూ ఉంటాడు పదే. ఎవరంటే ఆ సినిమాకి రైటర్గా చేశాడు తనికెల భరణి. మీకు తెలీదు, తనికెల భరణి అద్భుతమైన రైటర్ అండి, అద్భుతంగా రాస్తాడు డైలాగులు అయితే, స్టోరీలో మంచి స్టోరీలు ఉంటాయి. ఇంక ఇప్పుడు ఎవరెవరు వచ్చారు కానీ సో అంతిమంగా అంటే సినిమా బాగుంది చూడండి, సాంగ్స్ సూపర్ ఉంటాయి. సినిమా వచ్చేసి ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందంటే కామెడీ, సీక్రెసీ, తర్వాత ఇన్వెస్టిగేషన్ ఓకేనా. ఏంలా కొత్త సంవత్సరంలో మొదటి రోజులలో అయినా కొంచెం ప్రశాంతంగా పత్తుకుంటే సినిమాలు కనుక చూడగలిగితే కూల్గా ఉంటారని చెప్పేసి చెప్పడం తప్ప వేరేదైతే కాదు.